ఈ పరాభావనామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఏ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల పట్ల మీరు కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. సో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేస్తున్నాము ఏంటి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కాస్త లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది చేయండి ప్రధానంగా, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే, పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఈ కేతువు పంచమంలో ఉన్నందుకు సంతాన స్థానంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మీరు మేషం వారు ఈ రాజకీయ నిర్ణయాలు, మీ పర్సనల్ లైఫ్లో ఏదైనా నిర్ణయం తీసుకునేటువంటి విషయాల్లో పట్ల కూడా మీరు జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అయితే మరి కంపల్సరీ మనకి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది కదండి, కంపల్సరీ తప్పదు కదా, ఏదో నిర్ణయం తీసుకోవడం మనం ఉండలేం కదా అని అనుకుంటే ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా మనసులో గణపతిని తలుచుకోండి. ఎందుకు అంటే మీకు పంచమ స్థానంలో ఉండేటువంటి కేతువు ఉపాసనాకారకుడు కూడా అవుతాడు. పంచమ స్థానం అనేటువంటిది ఏంటంటే మంత్రస్థానము అంటారు. సర్వసాధారణంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే సూర్య ఆరాధన చేయాలి, లేదా విష్ణు ఆరాధన చేయొచ్చు. కానీ ఇక్కడ ఎప్పుడైతే పంచమంలో కేతు ఉన్నాడో నవంబర్ వరకు కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మరి బాగా కలిసి వచ్చేటువంటి విషయాలు ఏమిటంటే, ఆన్లైన్లో బిజినెస్లు చేస్తుంటారు రకరకాల వాళ్ళు, శారీస్ అని లేకపోతే ఒక వస్తువు అని ఆన్లైన్లో చేసే ఎటువంటి వ్యాపారానికి సంబంధించింది అయినా కూడా మీకు ఖచ్చితంగా యోగ్యత అయితే ఉంటుంది. ఎప్పటి నుంచి కొంచెం మీకు ఇప్పుడు ఏంటంటే ఈ ప్రజెంట్ ఇంకా పంచగ్రహ కూటమి మనకు కుంభరాశిలో సంచరిస్తుంది. ఉగాది రాకముందు, ఉగాది వచ్చేసరికి స్లోగా కుజుడు ఇవన్నీ స్లోగా ఉగాది తర్వాత ఒక 1 మంత్ వరకు ఉండి దాని తర్వాత కదులుతాయి. సో దీనివల్ల ఏమిటంటే ఎప్పుడైతే ఈ మూమెంట్ వస్తుందో, సింగిల్గా ఎప్పుడైతే రాహు ఉంటాడో అప్పుడు ఆ యొక్క గ్రహ ప్రభావం అంటే ఆన్లైన్లో చేసే బిజినెస్లు, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లు, ఏదైనా రీసెర్చెస్ రిలేటెడ్ సంబంధించినవి, ఇలాంటి వాటికి చాలా 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 బాగుంటుంది చెప్పాలంటే. అయితే షేర్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. ఇక మీకు ధనపరమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉండాలి అంటే కూడా మీరు 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి, ఆయన 2వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి వీలైనంత మట్టుకు మీరు గణపతి ఆరాధనతో పాటు లక్ష్మీ అష్టోత్తరాలు, అదేవిధంగా శనివారాలు వీలైనంత మటుకు నూనె ఆయిల్ ఇస్తూ ఉండండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ శాటర్న్ యొక్క మహాదశ ఎప్పుడైతే ఏలినాడు శని ఎప్పుడైతే నడుస్తూ మీ జన్మజాతకంలో కూడా శాటర్న్ యొక్క మహాదశ నడుస్తున్నట్లయితే అప్పుడు దాని ఎఫెక్ట్ డబుల్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, మీకు దగ్గరలో గోశాలలు ఉంటాయి కదా, గోశాలలకు వెళ్ళి కాస్త గోవులకి ఏదైనా బెల్లం లాంటివి తినిపించడము, అలాగే మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే కాలభైరవుడు ఆలయం కానీ లేకపోతే ఆంజనేయ స్వామి ఆలయం కానీ ఇలాంటి ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా మీరు నూనెని ముఖ్యంగా ఆయిల్ని ఆఫర్గా చేయడం, ఇవి చేయండి. ఇవి గనక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ సంవత్సరం వివాహ యోగం ఉంటుందా అంటే మొదటి 6 నెలలు కాస్త ఎక్కువగా వివాహం చేసుకోవడానికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ప్రేమ వ్యవహారాలు ఇటువంటి విషయాల పట్ల చాలా 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 కేర్గా ఉండాలి. ఉద్యోగం విషయంలో కూడా మీరు ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు వెళ్ళి కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎండింగ్ చెప్తాను, ఎంతసేపు వచ్చింది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం మారింది, నూతన సంవత్సరం వచ్చింది, ఇక్కడి నుంచి అయినా సరే లైఫ్ బాగుంటుందా అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. మనిషి అభివృద్ధి అవ్వడానికి పడేటువంటి ఆశ ఎప్పుడు కూడా తప్పు కాదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంతసేపు కూడా ఏలినాటి శని సర్పదోషం ఉంది, ఇవి ఒకటే కాదు, మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి అంటే లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి మీ ఎదుగుదల చెప్తుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు అంటే సెకండ్ హౌస్ శుక్రుడి యొక్క పరిస్థితి ఎలా ఉందనేది క్లియర్గా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఏమవుద్దంటే మీకు ఎందులో ధనయోగం ఉంది, ఏ రూపంలో మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఎప్పుడు మీకు రైట్ టైం, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మీరు చేసే ప్రయత్నాలు 3వ స్థానం,
మీరు ఇక్కడ ఏంటంటే వాస్తు కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. జాతకం బాగుందండి, వాస్తు బాలేని ఇంట్లోకి వెళ్ళానంటే ఏమవుతుందంటే కుండలో వాటర్ పోస్తున్నాము, కానీ కుండకి చిన్న చిల్లుంటే ఏమవుతుంది కింద నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాగే వాస్తు బాగోనప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి మీరు ఏ డైరెక్షన్లో ఉండే ఇల్లు తీసుకోవాలి, ఎప్పుడు మీరు ప్రాపర్టీ తీసుకొని బాగుంటుంది, అసలు మీ పేరు మీద తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంట్లో దాంతోపాటు ఇంట్లో ఏదైనా బాత్రూమ్స్ కొంతమందికి తెలియక ఫైనాన్షియల్గా ఎందుకు ఇబ్బంది వస్తుందంటే ఉత్తరంలో బాత్రూమ్లు ఉంటాయి, ఉత్తరంలో డార్క్ కలర్స్ ఉంటాయి, అంటే మనకి ఎల్లో, క్రీమ్, రెడ్ కలర్స్, పింక్ కలర్స్ ఇట్లాంటి ఉత్తరంలో ఉంటే అవాయిడ్ చేసేసి కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు, పంచమ స్థానం, రుణము, రోగము, శత్రుత్వం, ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి సంబంధించిన పరిస్థితి ఏమిటి? అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహం అయ్యే సమయం, వివాహం 2 వివాహాల యోగం ఏదైనా ఉందా, అసలు వివాహ జీవిత భాగస్వామితో వివాహం విషయంలో ఎందుకు ఇద్దరి మధ్యన సరైన కమ్యూనికేషన్స్ ఉండట్లేదు, ఎందుకు మీ ఇద్దరి మధ్యన మాటిమాటికి ఏదో గొడవలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో వెరీ క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలలో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే దాన్ని తెలుసుకొని ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అదేవిధంగా వివాహం తర్వాత ఉదాహరణకి వివాహం ఈ సంవత్సరం లేదు అనుకున్నప్పుడు ఆ టైం వేస్ట్ అవుతుంది. ఏ సంవత్సరం ఉందో ఆ సంవత్సరం చేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా, అసలు మీకు జాబ్ సంబంధించిన విషయంలో ఎందుకు ఇబ్బంది అవుతుంది, కెరీర్లో ఎందుకు సెటిల్ లేకపోతున్నారంటే ఒక్కోసారి కొంతమందికి బిజినెస్ యోగం ఉంటుంది, అప్పుడు సెటిల్ అవ్వలేరు, అలా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం ప్రధానంగా మీరు ఈ ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానాలు వీటికంటే కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆదాయం బాగా రావాలి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని మంత్రం చేసుకోండి. అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః అని మంత్రం చేసుకోండి. బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ రావాలి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః. అయితే ప్రతిదీ కూడా 45 మినిట్స్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే 5 నిమిషాలు చేశానండి నాకు రిజల్ట్ రాలేదంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నం పొయ్యి మీద కుక్కర్ పెడతాం, 20 మినిట్స్ పడుతుంది కరెక్ట్గా మీకు అది ఉడకడానికి. 5 నిమిషాల్లో నాకు ఉడకాలంటే ఉడకదు. అలాగే ప్రతిదానికి కూడా ఒక ఎనర్జీ ఫామ్ అవ్వడానికి ఒక సమయం పడుతుంది. అలా మీరు ఒక 45 నిమిషాలు కనుక చేయగలిగితే ఖచ్చితంగా దాని ప్రభావం అనేటువంటిది ఉంటుంది మీ మీద. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి నవనాయకుల్లో తీసుకుంటే కూడా రాజు, మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, ఇలా వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో దానికి అయినందుకు గురువు రాజు అయ్యాడు. జూపిటర్ యొక్క పరిస్థితి బాగోలేదు. నేను గతంలో చాలా రోజుల క్రితం చెప్పాను, 2-3 నెలల క్రితం కూడా చెప్పాను, గురు రాశిలో శని ఉన్నాడని. దీనివల్ల అనేకమైనటువంటి జన నష్టం ఉంది. కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అది యుద్ధాల వల్ల అనుకోండి, కొన్ని రోగాల వల్ల అనుకోండి, విశేషమైనటువంటి జన నష్టం జరగనుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ మనం మనకి ఎప్పుడు డిసెంబర్, ఫిబ్రవరి టైంలో కూడా మనం చెప్పాము. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కొత్త సంవత్సరానికి కూడా ఈ యొక్క గురువే రాజు అవుతున్నాడు. అదేవిధంగా నీరసాధిపతి కూడా గురువు అవుతున్నాడు. కాకపోతే వర్షాధిపతి చంద్రుడైనందుకు కాస్త చక్కగా వర్షాలు అయితే బాగా పడతాయి, ఎక్కువ రోజుల వర్షాలు కూడా ఉంటాయి. కొంచెం ఈ పంట పొలాలు లేకపోతే ఈ ధాన్యాలకు ఎక్కువగా డిమాండ్ అనేది పెరుగుతుంది. ధాన్యాలకు గుర్తుపెట్టుకోండి, ధాన్యానికి ఎక్కువ డిమాండ్ పెరగనుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త మీరు అప్రమత్తంగా ఉండండి. జనాలు బంకర్స్లో దాచుకునేటువంటి సమయం రానుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే మీరు జాతకమే తెలియదు అప్పుడు ఏం చేయాలి, సింపుల్గా రోజు లలితా సహస్రనామాలు చేసుకోండి డైలీ, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మనకి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, ఒక 4-5 నెలల క్రితం కూడా చెప్పాను, సిల్వర్ రేట్ విపరీతంగా పెరగనుంది అని. మరలా బంగారం, సిల్వర్ రేట్లు ఒక రేంజ్లోకి వెళ్ళనున్నాయి, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ రేట్స్ కూడా విపరీతంగా పెరగనున్నాయి. కాబట్టి రెగ్యులర్గా లలిత చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.